హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ సెకండ్ ఎపిసోడ్ యార్. తన నాని చూడకుండా బయటకు నైస్‌గా జంప్ అయ్యి, కార్ అయితే సౌండ్ వస్తుందని గ్యారేజ్ నుండి బైక్ తీసుకొని గేట్ వరకు నడిపించుకుని వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి రయ్యిమని దూకించాడు. 25 లక్షల స్పోర్ట్స్ బైక్‌ని జై. అతనేమన్నాడో ఆమెకు అర్థం కావడానికి కొన్ని నిమిషాలు పట్టింది. అర్థమయ్యాక కోపం పొంగుకు వచ్చింది. నెక్స్ట్ ఏడుపు తన్నుకు వచ్చింది. కళ్ళనీళ్లు బొటబొటా కార్చేస్తూ కాస్ట్‌లీ కాల్‌గారిన నేను భార్యకి, వేశ్యకి కూడా తేడా తెలీదా ఈయనకి? బోలెడు ఆస్తి కోసం నేను వెంపర్లాడానా అని ఏడ్చింది. చందమామ వదనం, సుకుమారమైన మనసుతో ఉన్న భార్య సాంగత్యానికంటే పరస్త్రీ అంటే ఉన్న వ్యామోహంతో తనేం కాళ్ళతన్నాడో తెలీదు అతనికి. సరాసరి ఒక విల్లాలోకి బైక్ పోనిచ్చి లాక్ చేసి వెళ్ళాడు. డోర్ ఆనుకుని ఓన్లీ ఇన్నర్‌వేర్‌తో ఒక పడుచు వయ్యారంగా నిలబడుంది. తెల్ల పాలమేగల్లాంటి దేహం, బ్లాక్ కలర్ వేర్ మరింత మెరిసిపోతూ ఉన్న ఆమె దగ్గరకొచ్చి అమాంతం చుట్టేసి, "నా కోసం వెయిటింగా?" అంటూ మత్తుగా అడిగాడు. కోపంతో విదిలించి, "నాతో మాట్లాడకు జై" అంటూ విసవిసా నడుచుకుంటూ వెళ్ళిందామె. "ఏయ్ మోనా! ఏంటి అలకా" అంటూ వెనకే వెళ్ళి అమాంతం ఎత్తుకుని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసి, ఇలా అలకలు చూపిస్తే ఎలా డార్లింగ్ అంటూ రూమ్‌కి తీసుకువెళ్ళాడు. "నన్ను చీట్ చేసావు జై. మనం మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ఒక లో క్లాస్ దాన్ని చేసుకున్నావు. నీ ఫ్రీడమ్‌కి నేను అడ్డురాను అని అన్నాను. అయినా నా మాట కేర్ చేయలేదు" అని కోపంగా అంటుంది మోన. నేను అలాగే అనుకున్నా. మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకరికి సపోర్ట్ ఒకరు ఉంటుందని. బట్ గ్రాని చస్తానని బెదిరించి 1 వీక్ ఫుడ్ తీసుకోకుండా ఉండిపోయింది. అందుకే తప్పక తల వంచాను. మామకి ఇష్టం లేదు. డాడేమో నానికి ఎదురు చెప్పడు. నీకు తెలుసు కదా! అంటూ ఇన్నర్‌వేర్‌ని తప్పిస్తూ ఫస్ట్ నైట్ రూమ్‌లో ఉండాల్సిన వాడిని నీ కోసం వచ్చాను అంటూ ఎద మీద గట్టిగా ముద్దు పెట్టాడు. అంటూ మత్తుగా మూలిగి నన్ను అవాయిడ్ చేయవు కదూ అంటూ ముద్దులు పెడుతూ అడిగింది. ఇన్ని నిక్షేపాలున్న గనిని అవాయిడ్ చేస్తాను డియర్ అంటూ బెడ్ మీద పడుకోబెట్టి ఆమెని ప్యాంపర్ చేశాడు. రేయ్! నీకు బాగా తెలుసురా నన్ను ట్యూన్ చేయడం. అందుకే నువ్వంటే పిచ్చి అంటూ అతని షర్ట్ బటన్ తీసి పడేసి బేర్ బాడీని తడుముతూ మన్మధుడు కూడా నీ ముందు వేస్ట్‌రా అంటూ ముద్దులు పెడుతూ ఈ నైట్ అంతా ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి. అప్పుడే 1 వీక్ అయింది మనం కలిసి అంటూ పెనవేసింది. నీకెలా కావాలంటే అలా చేస్తానే అంటూ ముద్దులు పెడుతున్నాడు. మొహంతో రుద్దుతూ, ముద్దులు పెడుతూ కిందకి దిగి లోతైన నాభిని నాలుకతో కొలుస్తూ ముద్దులు గుప్పిస్తూ తన గరుగు మీసాలతో పొట్ట మీద రుద్దుతూ నడుముని ఫ్రెష్ చేసి చిరుగాట్లు పెడుతూ నిమురుతూ నాలుకతో లిక్ చేసి ఆమెను ఆక్రమించాడు. సలసలా రక్తం మరిగి వేడి సెగలు ఒళ్ళంతా వ్యాపించి జై నన్ను నీలో కలిపేసుకో ఈ తాపం బాధ భరించలేకపోతున్నాను అని కిస్ మీ అని మత్తుగా అంది ఆమె. నో బేబ్ నాకు లిప్ టు లిప్ కిస్ అంటే ఇష్టం ఉండదు. ఇంకెక్కడైనా పెట్టుకో అన్నవాడు. ఎందుకు నచ్చదు అంటూ మొహం మార్చింది. ఎందుకో నీకు అనవసరం అని చెవిలో ఏదో చెప్పాడు. ఏంటి జై నీ పిచ్చి మంచి మూడ్‌లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు అంది విసుగ్గా మోన. ఈ నైట్ అంతా నీకు మూడ్ నేను రప్పిస్తానే వెళ్ళు అని పంపాడు. వాష్‌రూమ్ నుండి 10 మినిట్స్ తర్వాత వచ్చిన మోనాని ఆక్రమించుకుని చల్లారిన వేడిని రాజేసి ఆమెను అల్లుకున్నాడు. అబ్బా! సూపర్ హా! అంటూ చిన్నగా అరుస్తూ ఆమె, ఆమె నోటి నుండి వెలువడే శబ్దాలకు నవ్వుకున్నాడు జై. సన్నగా వెక్కుతూ బెడ్ వైపు చూస్తుంది. విచ్చిన మల్లెలు మధురమైన సువాసనలు వెదజల్లుతూ తమ సహజ పరిమళాన్ని రూమంతా నింపాయి. ఎర్రని రోజాలు రేకులు విచ్చి గర్వంగా చూస్తున్నాయి. ఆ అలంకరణంతా చూసి తన ఆశలన్నీ అడియాసలుగా మిగిలిపోవడంతో సోఫాలో కాళ్ళు పైకి పెట్టి మునగదీసుకుని కూర్చుంది మిథున. పెళ్ళికి ముందు ఎన్నో ఊహించుకుంది. ఎన్నెన్నో కలలు కన్నది. అవన్నీ నాశనం కావడంతో మౌనంగా రోదిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయింది. ఇక్కడ తాళి కట్టిన భార్య ఏడుస్తుంటే, అక్కడ శృంగార పురుషుడు పరస్త్రీతో శృంగార సరాగాల్లో తేలాడుతున్నాడు. ఎంత హార్ట్‌రా బాబు! మొత్తం పిండేసావు అంటూ పొట్ట మీద కూర్చుని జై బేర్ బాడీని చేతులతో తడుముతూ అంది మోన. ఏంటే ఇంకా కావాలా? 4 టైమ్స్ అయినా నీలో ఆశ ఇంకా చావనట్టుంది. మళ్ళీ ఒక రౌండ్ వేయనా? అంటూ ఆమెను మీదకు లాక్కున్నాడు. ఏంటో జై నీతో శృంగారం అంటే అసలు విసిగే రాదు. ఒంట్లో ఓపిక లేదురా. బట్ మనసు ఊరుకోవడం లేదు అంటూ గారాలు పోతూ గడ్డిలా ఉన్న బాడీ మీద ఉన్న హెయిర్‌ని రింగులు చుడుతుంది. రేపు నైట్ చూద్దాం. వీక్ అయితే మళ్ళీ త్వరగా మనం కలవలేం అన్నాడు. అదేంటి ఈ నైట్ అంటే మీ నాని మీద కోపంతో నా దగ్గరున్నావు. రేపు నైట్ కూడా నీ వైఫ్‌తో ఇంటిమేట్ అవ్వా? అని ఆశ్చర్యంగా అడిగింది మోన. వాట్? ఆ గంగిరెద్దుతో నేను కలవడమా? బుల్‌షిట్. ఎలా ఉందో తెలుసా? అంది.
ఈ జై టచ్ చేయాలంటే వాడికో రేంజ్ ఉండాలి అని కటింగులిచ్చాడు. మరి పెళ్లి చేసుకున్నావు అంటే త్వరలో డైవర్స్ ఇస్తావా? అంటూ ఆశగా అడిగిందామె. ఇది మా హౌస్‌లో మేడ్‌గా ఉంటుంది. డైవర్స్ ఇచ్చి సగం ఆస్తి దానికి అప్పనంగా అప్పజెప్తానా ఏంటి? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అన్నవాడు. మరి సంసారం లేకుండా ఎన్నాళ్ళుంటుంది జై? అనుమానంగా చూసింది. ఉండలేకపోతే ఎవడో ఒకడితో పోతుంది. ఐ డోంట్ కేర్. అప్పుడు నాకింకా మంచిది. నా గ్రాని పోరుండదు అంటూ కేర్‌లెస్‌గా చెప్పాడు. సో స్వీట్ యార్ అంటూ ముద్దులు పెడుతూ, మనం త్వరగా పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా ఒక బేబీని తీసుకొని, నీ గ్రాని చేతిలో పెడితే ఆవిడ నస తప్పి నోరు మూసుకొని పడుంటుంది అని విసుగ్గా అంది మోన. లుక్ మోన, మా గ్రాని అంటే నాకు చాలా ఇష్టం. సో మాట తోలకు. గ్రాని ఎప్పుడు నా మంచే కోరుకుంటుంది అని సీరియస్‌గా చెప్పాడు. గతుక్కుమని వీడేంటి ఇలా రివర్స్ అయ్యాడు అనుకుని పెదవుల మీద ఫే ఫేక్ స్మైల్ పూయిస్తూ, జస్ట్ ఏదో క్యాజువల్‌గా వచ్చేసింది జై. కోపం తెచ్చుకోకు అంటూ బుజ్జగించింది. నాకు ఓన్‌గానే బాబు కావాలి. సరోగసీ పేరెంట్స్ అంటే నాకు నచ్చదు. బాబుని నువ్వే క్యారీ చేయాలి మోనా అన్నాడు. వాట్? అదెలా కుదురుతుంది జై? నా అందం పాడై స్ట్రెచ్ మార్క్స్ వచ్చి ఎంత అసహ్యంగా ఉంటాయి. నా పొట్టంతా నా బెస్ట్ దిగిపోయి జారిపోయి చిరాగ్గా ఉంటుంది. నో, నో, నేను ప్రెగ్నెంట్ కాను. నీ వైఫ్‌నే ప్రెగ్నెంట్ చేస్తే సరి. ఎలాగో ఇంట్లో పడుంటుంది కదా! తనే చూసుకుంటుంది అంది నవ్వుతూ మోన. ఈ ఐడియా బాగుంది. గ్రానితో కూడా ప్రాబ్లమ్ రాదు అన్నాడు ఆలోచిస్తూ జై. ఏం అప్‌డేట్ జనరేషన్ రా బాబు! ఉండాల్సిన వాళ్ళు. ఇదే బాగుంది. ఒక నైట్ కళ్ళు మూసుకొని దాంతో ఇంటిమేట్ అయ్యావంటే చాలు. లైఫ్‌లో దాన్ని టచ్ చేసే పనే ఉండదు. నీ స్టామినాకి ఒక్కసారి చాలు దానికి కడుపు తన్నుకుంటూ రావడానికి అంటూ వెకిలిగా నవ్వింది. మరి నీకెందుకు రాలేదు అని ప్రశ్నించాడు. ఆమె ఏదో చెప్పింది. ఇది ఆశకి కూడా చెప్పాల్సింది అని నవ్వాడు. ఆశ పేరు వినగానే అది రోగ్ జై. దాంతో ఉంటావేంటి? చిరాగ్గా అందామె. మనం అందరం ఒకే గూటి పక్షులం బేబీ. నేను రాకపోతే ఈ ప్లేస్‌లో సూరజ్ లేక ప్రవీణ్ ఉందురు. మనకు నచ్చిన లైఫ్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇందులో అందరం ఒకటే. ఆశ ఒకటే రోగ్ కాదు అని ఎద్దేవా చేశాడు. వీడితో వచ్చిన తలనొప్పిదే. మన మాట విన్నట్లే ఉంటాడు. అంతలోనే ప్లేట్ ఫిరాయిస్తాడు. వీడిని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అనుకుంది మోన. ఓకే. నేను స్టార్ట్ అవుతాను. మళ్ళీ గ్రాని చూస్తే రచ్చ చేస్తుంది అని లేచి డ్రెస్ వేసుకున్నాడు. బెడ్ దిగి డ్రెస్ వేసుకుని వెనుక నుంచి హగ్ చేసుకుని రేపు నైట్‌కి వెయిట్ చేస్తుంటాను డార్లింగ్ అంటుంది. ముందుకు లాక్కొని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టి ఓకే బై అని మీ పేరెంట్స్ లేరా? నువ్వెంత కేకలు పెట్టినా రాలేదు అన్నాడు జై. మామ్, డాడ్ తన బిజినెస్ పార్ట్నర్ తన వైఫ్ నైట్ డేట్ ఉంది వెళ్లారు. మార్నింగ్ ఏదో ఏ 10కో వస్తారు ఫుల్‌గా ఎంజాయ్ చేసి అని కన్నుగిట్టింది మోన. కళ్ళ రెప్పలతో పాటు నొసలు కూడా ఎగరేసి ఓ గాడ్! భలే ఫ్యామిలీ అని బై అని వెళ్ళాడు.